హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హర్యానా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో 46 సీట్లు ఎవరికి వస్తే వారే సర్కార్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. హర్యానాలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని సర్వే సంస్థలు తేల్చి చెప్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడబోతోందని స్పష్టం చేశాయి. అటు జమ్మూ కాశ్మీర్లో మాత్రం కొన్ని సర్వే సంస్థలు ఎన్సీ కాంగ్రెస్ కూటమికి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్తున్నాయి. మరికొన్ని హంగ్ వస్తుందని తేల్చేశాయి. కేంద్రంలో బీజేపీ సర్కార్ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలలకే ఈ 2 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. దీంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్యాంపెయిన్ చేశాయి. ప్రజా తీర్పు కోసం రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2 రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలినట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వెల్లడించాయి. బీజేపీకి అనుకూలంగా ఏ ఒక్క సర్వే కూడా అనుకూలంగా ఇవ్వలేదు. 3 వ్యవసాయ చట్టాలు తీసుకురావటము, వాటిని రైతులు వ్యతిరేకించటము, రైతుల ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరు, జాట్లు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేయటం, రెజ్లర్ల ఆందోళన ఈ ఎన్నికల్లో తీవ్రంగా ప్రభావం చూపించాయి. 3వసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఎన్ని వ్యూహాలు అమలు చేసినా అవి సత్ఫలితాలు ఇవ్వలేదని సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. కాంగ్రెస్ 55 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. బీజేపీ 26, ఐఎన్ఎల్డి 2 నుంచి 3, జేజేపీ 1, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సర్వే సంస్థ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపింది. కాంగ్రెస్ 55 నుంచి 62, బీజేపీ 18 నుండి 24, ఐఎన్ఎల్డి 3 నుంచి 6, ఇతరులు 2 లేదా 5 చోట్ల విజయం సాధిస్తాయని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పీమార్క్ సర్వే చెప్పింది. 51 నుంచి 61 చోట్ల కాంగ్రెస్, బీజేపీ 27 నుంచి 35 మధ్య, ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమికి 3 నుంచి 6 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ 44 నుంచి 54 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని దైనిక్ భాస్కర్ సర్వేలో వెల్లడైంది. బీజేపీ 15 నుంచి 19 సీట్లకే పరిమితమవుతుందని స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ 1 చోట, ఐఎన్ఎల్డి బీఎస్పీ కూటమి 5 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి, ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలివే. 90 స్థానాలకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో బీజేపీ, పీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కూటమి సర్కార్ 5 ఏళ్లు పాలించలేకపోయింది. 2 పార్టీల మధ్య విభేదాలు రావడంతో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం కూలిపోయింది. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినప్పటికీ ఏ పార్టీకి మెజార్టీ రాదని మెజార్టీ సర్వే సంస్థలు అంచనా వేశాయి. కొన్ని సర్వే సంస్థలు మాత్రం ఎన్సీ కాంగ్రెస్ కూటమి మెజార్టీ సాధిస్తుందని తేల్చాయి. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి 46 నుంచి 50 సీట్లు వస్తాయని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ అంచనా వేసింది. బీజేపీకి 20 నుంచి 32, పీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుందని తేల్చింది. బీజేపీ 23 నుంచి 27, పీడీపీ 7 నుంచి 11, ఇతరులు 4 చోట్ల గెలిచే ఛాన్స్ ఉంది. రిపబ్లిక్ మ్యాట్రిక్స్ సంస్థ చెప్పిన ప్రకారం పీడీపీ 28, బీజేపీ 25, కాంగ్రెస్ 12, ఎన్సీపీకి 15, ఇతరులు 7 స్థానాల్లో గెలుస్తారని వెల్లడించింది. ఎన్సీ పార్టీకి 33 నుంచి 35 సీట్లు, కాంగ్రెస్కు 13 నుంచి 15 సీట్లు, బీజేపీకి 23 నుంచి 27, పీడీపీ పార్టీకి 7 నుంచి 11 సీట్లు, ఇతరులకు 4 నుంచి 5 స్థానాలు వస్తాయని పీపుల్స్ పర్ల్స్ సౌత్ ఫస్ట్ సర్వే అంచనా వేసింది. నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి 40 నుంచి 48 సీట్లు వస్తాయని ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో తేల్చింది. బీజేపీకి 27 నుంచి 32 మధ్య, పీడీపీకి 6 నుంచి 12 మధ్య, ఇతరులకు 6 నుంచి 11 సీట్లు రావచ్చని అభిప్రాయపడింది. యాక్సిస్ మై ఇండియా సర్వేలో ఎన్సీ కాంగ్రెస్ కూటమికి 35 నుంచి 45 సీట్లు వస్తాయని తేల్చింది. బీజేపీకి 24 నుంచి 34, పీడీపీకి 4 నుంచి 6 మధ్య, ఇతరులకు 8 సీట్లు రావచ్చని తెలిపింది. దైనిక్ భాస్కర్ సంస్థ సర్వేలో
కాంగ్రెస్ ఎన్సీ కూటమికి 34 నుంచి 40 స్థానాలు వస్తాయని దైనిక్ భాస్కర్ అంచనా వేసింది. బీజేపీకి 20 నుంచి 25, పీడీపీకి 4 నుంచి 7, ఇతరులు 12 నుంచి 16 స్థానాలు గెలవచ్చని వెల్లడించింది.